శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 26/2/2025 साकार मुरली। मीठे बच्चे, तुम्हें अपार खुशी होनी चाहिए कि हम अभी पुराना कपड़ा छोड़ घर जाएंगे, फिर नया कपड़ा नई दुनिया में लेंगे। మధురమైన పిల్లలారా, మీకు అపారమైన ఖుషి ఉండాలి. మేము ఇప్పుడు పాత వస్త్రములు ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత కొత్త ప్రపంచంలో కొత్త వస్త్రాలు ధరిస్తాము అని అపారమైన ఖుషి ఉండాలి. మీకు అపారమైన ఖుషి ఉండాలి. మేమిప్పుడు పాత వస్త్రం వదిలి, అంటే పాత శరీరం వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత కొత్త వస్త్రం, కొత్త ప్రపంచంలో తీసుకుంటాము. प्रश्न, ड्रामा का कौन सा राज अति सूक्ष्म समझने का है? ड्रामा యొక్క ఏ రహస్యం అర్థం చేసుకోవటానికి అతి సూక్ష్మమైనది? డ్రామా యొక్క ఏ రహస్యం అతి సూక్ష్మమైనది, అర్థం చేసుకోవాల్సింది. उत्तर, ये ड्रामा जो मिसल चलता रहता है, टिक टिक होती रहती है. ये డ్రామా పేనులా నడుస్తూ ఉంటుంది. పేను ఎలా నడుస్తుంది? నెమ్మదిగా కదులుతుంది కదా. అలా టిక్ 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 సెకండ్ సెకండ్ నడుస్తుంది డ్రామా. जिसकी जो एक्ट चली वो फिर वो 5,000 वर्ष के बाद रिपीट होगी. ये राज बहुत सूक्ष्म समझने का है. ఎవరి యాక్షన్ ఏది నడిచిందో డ్రామాలో ఖచ్చితంగా 5,000 సంవత్సరాల తర్వాత అది రిపీట్ అవుతుంది. ఈ రహస్యం చాలా సూక్ష్మమైనది అర్థం చేసుకోవటానికి. ఇక్కడ వచ్చే వరకు మనకు అది తెలియదు. మళ్ళీ ఇదే శరీరం తీసుకుంటాం సంగమేగల మనం. ఇప్పుడు ఎవరు ఏ ఇంటిలో జన్మించారో అది కదా, రిపిటేషన్ యొక్క రహస్యం ఇక్కడికి వచ్చాకే తెలిసింది మనకి. जो बच्चे इस राज को एकांत नहीं समझते तो कह देते ड्रामा में होगा तो पुरुषार्थ कर लेंगे, वो उच्च पद नहीं पा सकते. ఏ పిల్లలకైతే ఈ రహస్యం యథార్థంగా అర్థం కాలేదో వారు డ్రామాలో పురుషార్థం చేసేస్తాము అంటారు. డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తామని అనుకుంటారు. అటువంటి వారు ఉన్నత పదవి పొందలేరు. పురుషార్థం చేసి డ్రామాను నిరూపిస్తామా, లేదా డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తామా? పురుషార్థం చేసే డ్రామాలో ఉంది ఇది అని అర్థం అవుతుంది కదా. దాహం వేస్తుంది, నీళ్లు తాగాను, దాహం తీరింది, ఇది డ్రామాలో ఉంది, నీళ్ళు అందే అనుకుంటా. డ్రామాలో లేదనుకోండి, చేతుల నుండి జారిపోతాయి, లేదా అక్కడ నీళ్లు ఉండవు, ప్రయత్నం చేసినా. అప్పుడు దొరికింది లేదు అనేది డ్రామా అప్పుడు తెలుస్తుంది, చేసాక ప్రయత్నించే కదా. ప్రయత్నమే చేయకుండా నాకు దాహం తీరేది ఉంటే, డ్రామాలో ఉంటే నీళ్ళు నోట్లోకి అవే పడతాయని కూర్చుంటే పడుతుందా? పురుషార్థం కూడా అంతే కదా. ओम शांति। बच्चों को बाप की पहचान मिली, फिर बाप से वर्षा लेने और पावन बनना है,
పిల్లలకి బాబా పరిచయం లభించింది. దాంతో బాబా నుండి వారసత్వం తీసుకోవటం మరియు పావనంగా తయారవడమే పని ఉంది బాబా పరిచయం। अटल का प्रतिभागी पतित पावन आकर हमको पावन बनाओ क्योंकि समझते हो हम पतित बुद्धि है। పిలుస్తూ ఉంటారు కూడా, ఓ పతిత పావన రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని। ఎందుకంటే నాది పతిత బుద్ధి అని తెలుసు, అందుకే ఏమని పిలుస్తారు, పావనంగా తయారు చేయండి। బుద్ధిని కేతి పతి ఐరనైజ్డ్ దునియా है। వివేకము బుద్ధి కూడా చెప్తుంది ఇది ఇనుప యుగం, పతిత యుగం। नई दुनिया को सतो प्रधान, पुरानी दुनिया को तमो प्रधान कहा जाता है। కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానం, పాత ప్రపంచాన్ని తమ ప్రధానని చెప్తారు। तुम बच्चों को अभी बाप मिला है, भक्तों को भगवान मिला है। कहते भी हैं, भक्ति के बाद भगवान कर भक्ति का फल देते, क्योंकि मेहनत करते तो फल भी मांगते हैं। పిల్లలకి ఇప్పుడు బాబా లభించారు, భక్తులకు భగవంతుడు లభించారు, భక్తి చేస్తారు కదా మీరు। అందుకే అంటూ ఉంటారు, భక్తి చేస్తూ వెళ్తూ ఉంటే భక్తి తర్వాత భగవంతుడు వచ్చి భక్తికి ఫలం ఇస్తారు అనుకుంటూనే పూజలు భక్తి చేస్తారు। ఎందుకంటే శ్రమ పడుతున్నారు కదా, అందుకు ఫలము కూడా అడుగుతారు భగవంతుడి నుండి, మా భక్తికి ఫలం ఇవ్వండి। భక్త క్యా మెహనత్ కర్తే సో తో తుమ్ జాన్తే హో, భక్తులు పడే శ్రమ ఏంటని మీకు తెలుసు। तुम अधकल భక్తి మరియు భక్తి కాక మీరు కూడా భక్తిలో కల్పం దెబ్బలు తిని అలసిపోయారు, ఆ గుడి ఈ గుడి వెతికి వెతికి। భక్తి में बहुत मेहनत की है, ये भी ड्रामा में नूने చాలా శ్రమ పడ్డారు భక్తిలో, డ్రామాలో ఫిక్స్ అయి ఉంది ఇది కూడా। मेहनत की जाती फायदे के लिए, ఏదైనా మన లాభం కోసమే శ్రమ పడ్డాం కదా భక్తిలో కూడా। समझते भगवान अगर भक्ति का फल दे तो फल देने वाला फिर भी भगवान ही रहा అనుకుంటారు, భగవంతుడు వచ్చి మా భక్తికి ఫలం ఇవ్వాలి అని। అంటే మనకు ఫలం ఇచ్చేవారు అక్కడ కూడా ఎవరు, భక్తి మార్గంలో కూడా భగవంతుడే కదా కోరికలు తీర్చేరు। भक्त भगवान को याद करते क्योंकि भक्ति में दुख है, तो कहते आकर हमारी दुख हरो पावन बनावो। భక్తులు భగవంతుని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే దుఃఖాలు చాలా ఉన్నాయి, అందుకని వచ్చి మా దుఃఖాలు హరించండి, పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ ఉంటారు। कोई भी नहीं जानते कि अभी रावण राजे रावण ने पतित बनाया है। ఇది ఎవరికి తెలియదు, ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది, రావణుడి పతితులుగా తయారు చేసేసాడు అందరినీ। कहते भी हैं, राम राज्य चाहिए, परंतु वो कब कैसे आने कोई को भी ये पता नहीं है। అంటూ ఉంటారు రామరాజ్యం రావాలి మనకు అని, కానీ అది ఎప్పుడైనా చూసామా రామరాజ్యం ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది రామరాజ్యం అనేది ఎవరికి తెలీదు। आत्मा अंदर समझती कि अब रावण राज्य ये है ही भक्ति मार्ग। ఆత్మకు లోపల తెలుసు ఇక్కడ ఉన్నది రావణ రాజ్యం అంటే రాక్షస రాజ్యం, ఇక్కడ ఉన్నదే భక్తి మార్గము। भक्त बहुत नाच तमाशे करते, खुशी भी होती है फिर रोते भी है। భక్తులు చాలా నాట్యం చేస్తూ భజన చేస్తూ డాన్స్ చేస్తూ, తమాషా నాట్యం తమాషా అంటే ఆనందాన్ని అందులో పరవశించి నాట్యం చేయడాన్ని చేస్తూ ఉంటారు। ఖుషి కూడా ఒకవైపు ఉంటుంది, భజన చేస్తూ చేస్తూ ఆ ఖుషి ఇంకోవైపు కంట్లో నీళ్ళు వచ్చి ఏడ్చేస్తూ ఉంటారు। ఎప్పుడైనా భక్తిలో మీకు అలా జరిగిందా, అన్నేళ్ళకి తక్కువ ఉంటుంది అక్కేళ్ళకి, భజన చేస్తూ కీర్తన చేస్తూ కంట్లో నీళ్ళు వచ్చిందా, भगवान के प्रेम में आंसू आ जाते,
परंतु भगवान को जानते नहीं। భగవంతుని ప్రేమలో ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి పరిచయం తెలీదు అంతలా భక్తి చేస్తూ కూడా. जिसके प्रेम में आंसू आती उनको जानना चाहिए ना. ఎవరి భక్తి పూజ చేస్తూ కంట్లో నీళ్ళే వచ్చేంత ప్రేమ మీరు అనుభూతి చేశారో పరిచయం తెలియాలి కదా ఎవరు అతడు. చిత్రం से तो कुछ मिल नहीं सकता. పరిచయం లేకుండా చిత్రాలు విగ్రహాల ద్వారా ఏమీ దొరకదు. हाँ बहुत भक्ति करते हैं तो साक्षात्कार होता है. बस वही उनके लिए खुशी की बात. यहाँ చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. అదే వారికి ఆనందం కలిగించే విషయం. ఏమీ దొరకదు పరిచయం లేకుండా అంటే సాక్షాత్కారం అయితే దొరికింది అన్నారు బాబా. भगवान खुद ही आकर अपना परिचय देते कि मैं कौन हूँ. मैं जो हूँ जैसा हूँ दुनिया में कोई नहीं जानते. ప్రాప్తి దొరకదని కాదు కానీ శాశ్వతమైన ప్రాప్తి అసలైన ప్రాప్తి భగవంతుని నుండి ఏం దొరకలేదు కదా. అతడు బంగారు మహల్ ఇస్తాము అంటే భక్తులు మనం ఏం అడిగాం, నాకు ఒక 2 బెడ్రూమ్ నుండి ఇవ్వు అని అడిగాను. ఇటుక మట్టితో నేను కదా. అతడు బంగారు భవనం ఇస్తున్నాడని తెలియదు మనకి, పొందలేకపోయాం కదా. అతడు దేవతా శరీరము ఇస్తామని చెప్తే మనం ఏం అడిగాను, ఈ శరీరమే ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని అడిగాను భక్తిలో. ఆహా దేవతా శరీరం అయితే ఇచ్చేయండి భగవంతుడా అని అడగలేదు, ఆ వారసత్వం పొందుతామని. కాబట్టి ఏదైతే అసలైన ప్రాప్తి ఇప్పుడు పొందుతున్నా దాన్ని ఎదురుగా సాక్షాత్కారాలు జరిగిన అల్పకాలికమైన ఒక జన్మ కోసం అవసరమయ్యే కోరికలు తీరిన మనం అడిగిన కోరికలు అవన్నీ ఏమంటారు తాత్కాలికమైన అల్పకాలిక ప్రాప్తి మనం పొందేము. అదే ఖుషి అయిపోయింది భక్తిలో మనకి. దర్శనం పొందేసాం సాక్షాత్కారం అవ్వగానే దాంతోనే ముక్తికి వెళ్ళిపోతాం అన్నంత ఖుషి అయిపోయేవాళ్ళం. భగవంతుడు స్వయం నోచితుల పరిచయం ఇస్తున్నారు. నేనెవరిని, నేను ఎలా ఉంటానో ప్రపంచంలో ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేరు, తెలుసుకోలేరు. దాని నెక్స్ట్ లైన్ ఏం చెప్పారు భగవాన్ వాచ్, కోటిలో కొందరు ఒకరు తెలుసుకోగలరు. जो बाबा कहते उन्हीं పక్కే వచ్చే. మీరు రోజు క్లాస్కి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, బాబా అంటున్నారా, బాబా అనే పదం అందరూ ఉపయోగిస్తున్నారు కదా. కానీ నేను కొంతమంది గట్టిగా పక్కగా ఉన్న వాళ్ళు, కొంతమంది పచ్చిగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఇంకా యథార్థంగా బాబాను గుర్తుపట్టలేని వాళ్ళు ఉన్నారు. దేహాభిమానం మెహనత్ లగ్తి. బాబాని గుర్తుపట్టాలంటే దేహాభిమానం తొలగాలి, దానిలోనే శ్రమ ఉంది. దేహీ అభిమాని బన్నప్పుడు ఆత్మాభిమాని కావాలి. బాబాను యథార్థంగా పట్టుకోవాలంటే మనం बाप कहते थे आत्मा 84 जन्म वो तम प्रधान बने, आत्मा को तीसरा नेत्र मिला है, समझ रही है. बच्चों को सारे सृष्टि चक्र का नॉलेज बाप देते. श्री बाबा చెప్తున్నారు మీరు ఆత్మ, మీ ఆత్మ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు తమ ప్రధానమైపోయింది. మాత్రం లభించింది, అందుకని మిమ్మల్ని మీరు ఆత్మ అని అనుకుంటున్నారు కదా. పునఃనేత్రం దొరికినప్పుడు శరీరము అని అనుకునేవాళ్ళం మనల్ని మనం. మీకు మొత్తం సృష్టి చక్రంలో జ్ఞానం బాగా ఇస్తున్నారు. నాలెడ్జ్ బచ్చోं को भी नॉलेज देते. బాబా జ్ఞాన సాగరుడు వీళ్ళ మనకు కూడా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. कोई पूछे सर तुम ही 84 जन्म लेते हो,
మనము చిత్రాలు చూపించి చెప్తాం కదా, 84 జన్మలు భారతీయులు తీసుకుంటారు, దేవతలుగా ఉండే వాళ్ళు తీసుకుంటారు అని సంగమయుగంలో చూపిస్తాం కదా. మనమే దేవతలు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాం, మనం మొదటి జన్మకి వెళ్తాం. ఇట్లా అడుగుతారు కొత్తగా, మీరే 84 జన్మలు తీసుకుంటారా, ఇంకెవరు తీసుకోరా? बोलो हाँ, हमारे लिए कोई 84, कोई 82 जन्म लेते हैं, बहुत में बहुत 84 जन्म ही लेते हैं। 84 जन्म के जो शुरू में आते हैं వారికి ఇదే చెప్పండి. మీరు మాలో కూడా అందరూ 84 జన్మలు తీసుకునే వాళ్ళు ఉంటారని లేదు. కొంతమంది 84 జన్మలు తీసుకునేవారు ఉండొచ్చు, కొంతమంది 82 జన్మలు తీసుకునేవారు ఉండొచ్చు. వాళ్ళు పరంధామం నుండి దిగి వచ్చే సమయాన్ని బట్టి ఉంటుంది జన్మలు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. ప్రారంభం నుండి వచ్చిన వాళ్ళకి ఉంటాయి 84 జన్మలు అని చెప్పాలి మీరు. जो अच्छी रीति पढ़कर ऊंच पद पाते वो जल्दी आएंगे. ఎవరైతే చక్కగా చదువుకుని సంగమయుగంలో సఖిగల ఉన్నత పదవికి వెళ్ళారో వారు తొందరగా వస్తారు మళ్ళీ జన్మలోకి. వాళ్ళవి 84 జన్మలు ఉంటాయి ఉన్నత పదవిలో వెళ్ళిన వారివి. మాలని నజదీక్ పిరే జాయింగే. ఉన్నత పదవి అంటే ఏంటి? స్టార్టింగ్ జన్మ నుండి వచ్చిన వాళ్ళు అంటే ఏంటి? మాలలో సమీపమైన పూసలుగా ఉంటారు బాబా. जैसे नया घर बनता रहता है तो दिन में आता जल्दी बन जाए तो हम जाकर बैठे। तुम बच्चों को भी खुशी होनी चाहिए, अब हमको ये पुराने कपड़े छोड़ने ये लेने। కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనసులో తొందర పడుతూ ఉంటాం. ఏమని? తొందరగా ఈ కొత్త ఇల్లు తయారైపోతే మేము వెళ్ళి కొత్త ఇంట్లోకి వచ్చింటాం కదా అని కదా. ఇక్కడ కూడా మీకు ఇది ఖుషి ఉండాలి. ఇప్పుడు మేము పాత శరీరం అనే వస్త్రం వదిలి కొత్తది తీసుకుంటాము. नाटक में 21 घंटा पहले से घड़ी को देखते रहते हैं। टाइम पूरा हो तो घर जाए, वो टाइम आ जाता है। तो बच्चों के लिए बेहद की घड़ी है। नाटक में एक्टर्स బాబా చెప్తున్నారు అరగంట ఇంకా ఉందనగా గడియారం చూసుకుంటూ ఉంటారు. గంట అరగంట ఉందనగా నాటకాలు వేయడానికి వెళ్తారు కదా. ఇప్పుడైతే సినిమాలు వచ్చేస్తాయి, అప్పుడు సినిమా కన్నా ఎక్కువే ఉండేవి నాటకాలు, డ్రామాలే ఎక్కువ ఇష్టపడేవారు. అవి ఉండేవి. టైం చూసుకుంటూ ఉంటారు కదా, ఇంకా ఎంతసేపు ఉంది, ఇంకా అరగంటలో అయిపోతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము అని. మైండ్ అంతా ఎటు వెళ్ళిపోతుంది వాళ్ళది? ఇంకో అరగంట ఉందనగా ఇంటి వైపు వెళ్ళిపోతుంది. టైం పూరా హో घर जाइए. ఇప్పుడు పిల్లలు మీకోసం కూడా బేహద్ గడియారం బాబా పెట్టారు ఎదురుగా. టైం చూసుకుంటున్నారా? फिर जब कर्मातीत हो सकते तो फिर यहाँ रहेंगे नहीं। कर्मातीत बनने की याद में बड़े बड़े मेहनते మీకు తెలుసు. కర్మాతీత అవస్థను పొందితే ఇక్కడ ఉండం, బాబాతో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ శరీరం తీసుకునే పని ఉండదు. కానీ అంతటి కర్మాతీత అవస్థ తయారవ్వాలంటే బాబా స్మృతిలో ఉండాలి. చాలా శ్రమ ఉంది ఇందులో. नए जन्म में क्यों जाते फिर एक एक जन्म में कला कम होती जाती है. కొత్త ప్రపంచంలోకి మీరు వెళ్తున్నారు కదా, మళ్ళీ ఒక్కొక్క జన్మలో కళలు తగ్గుతూ కిందికి దిగుతారు. కర్మాతీతమై ఇంటికి వెళ్తారు, కొత్త ప్రపంచంలోకి వస్తారు. మళ్ళీ అలా కళలు తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్క జన్మ ముందుకు వెళ్తూ ఉంటే नए मकान में 6 मास बैठे हो तो कुछ ना कुछ दाग आदि हो जाते हैं ना, थोड़ा फर्क पड़ जाता है. కొత్త ఇంటిలో దిగే మనము
6 నెలలు అయ్యేటప్పటికి ఆ ఇల్లు అలాగే ఉంటదా? కొంచెం మచ్చలు, సున్నాల మీద, గోడల మీద మచ్చలు, గచ్చుల మీద తేడా వస్తుంది కదా కొంచెం. तो कोई तो पहले आएंगे, कोई थोड़ा देरी से आएंगे. ఆ కొత్త ప్రపంచంలో సతీగం కొత్త ప్రపంచం, కొత్త ఇల్లులా కదా. స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటది? కొత్త ప్రపంచం. కొంతమంది లేట్ గా దిగి వస్తారు జన్మలో, ఒక జన్మ అయిపోయాక వస్తారు సెకండ్ జనరేషన్ లో. అప్పుడు కొంచెం పాత పడుతుంది కదా. पहले जो आएंगे उनको कहेंगे सतत प्रधान, फिर ऐसे ऐसे कला कम होती जाती. ప్రారంభం నుండి జన్మలు వస్తే సత్వ ప్రధానం అంటారు వారిని. తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతాయి. ये ड्रामा का चक्र जो मिसल चलता रहता है, टिक टिक होती रहती है. డ్రామా యొక్క ఈ చక్రం పెయిన్ లాగా నడుస్తూ టిక్ 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 నడుస్తూ ఉంటుంది నెమ్మదిగా. तुम जानते हैं, सारी दुनिया में जिसकी जो भी एक्ट चलती है चक्र फिरता रहता है. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిది ఏ పాత్ర నడుస్తున్నాయో ఇది చక్రంలా రిపీట్ అవుతూ తిరుగుతూనే ఉంటుంది. ये बड़ी सूक्ष्म बातें समझने की बाप अनुभव से सुनाते हैं. చాలా సూక్ష్మమైన విషయాలు ఇవి అర్థం చేసుకోవటానికి బాబా అనుభవంతో వినిపిస్తున్నారు. तुम जानते ये पढ़ाई फिर 5,000 वर्ष बाद रिपीट होगी. ये बना बनाया खेल है, इस चक्र का किसको पता नहीं है. మీకు తెలిసి చదువు 5,000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. మళ్ళీ పాత్రలు రిపీట్ అయినప్పుడు ఈ చదువు కూడా ఇలాగే సంగమేగా వచ్చేటప్పటికి మళ్ళీ బాబా రావడం, ఈ చదువు దొరుకుతుంది కదా. ఇది ఎప్పుడో తయారైపోయిన ఆట, తయారు చేసి చేయబడి ఉన్న ఆట. ఈ చక్రం కోసం ఎవరికి తెలియదు. इसका क्रिएटर डायरेक्टर मुख्य एक्टर कौन है? कुछ भी नहीं जानते. ఈ సృష్టి చక్రంలో ఈ సృష్టి యొక్క క్రియేటర్, రచయిత, ఈ సృష్టి యొక్క డైరెక్టర్, డ్రామా యొక్క డైరెక్టర్ అంటే సూత్రధారి, ముఖ్యమైన యాక్టర్ ఎవరు? ఎవరికి తెలియదు. ఎవరు? శివ్ బాబా. క్రియేటర్, डायरेक्टर, मुख्यమైన యాక్టర్. अभी तुम बच्चों को पता है 84 जन्म हो, अब वापिस जाते हैं हम आत्माएं. देही अभिमानी बने तब खुशी का पारा चढ़े. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు 84 జన్మలు అనుభవించాము. ఇప్పుడేంటి? ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఆత్మ, ఆత్మాభిమాని అవ్వాలి. అప్పుడే ఖుషి యొక్క నష ఎక్కి ఉంటుంది రోజంతా. ఆత్మాభ్యాసం, ఆత్మ ప్రాక్టీస్ చేస్తాం. నిన్న లైవ్ చూశారు కదా, సూరజ్ భాయ్ క్లాస్ లో కూడా ఏం చెప్పారు? ఆత్మ అభిమాని స్థితి యొక్క ప్రాక్టీస్ పెంచుకోవాలి. वो है हद का नाटक, ये है बेहद का. बाबा हम आत्माओं को पढ़ा रहे, ये नहीं बताएंगे कि फलाने समय ये होगा. ఇప్పుడు ఏకాంతవాసి ఏకాగ్రత పాయింట్ నడుస్తుంది కదా. ఆత్మాభిమాని అయితేనే ఏకాగ్రత అనేది పొందగలము. బాబా చెప్తున్నారు అవి అర్థం. ఇది బేహద్ నాటకం కోసం వింటున్నాం మనం. बाबा हम आत्माओं को पढ़ा रहे, ये नहीं बताएंगे कि फलाने समय ये होगा. బాబా ఆత్మలను చదివిస్తూ ఉన్నారు. రోజు ఏం చేస్తున్నారు బాబా? మాతలు బాబా ఏం చేస్తున్నారు? రోజు మనకి మురళి ద్వారా చదివిస్తున్నారు. అంతేకాని ఫలానా సమయం ఇది జరగబోతుంది, ఫలానా డేట్ లో ఇది జరగబోతుంది అవి చెప్పరు బాబా. बाबा से कोई भी बात पूछते तो कहते ड्रामा में जो कुछ बताने का है वो बता देते हैं. ड्रामा अनुसार जो उत्तर मिलना था सो मिल गया, बस उस पर चल पड़ना है. ड्रामा बगैर बाप कुछ भी नहीं कर सकते. బాబాని ఎవరైనా అడుగుతారు ప్రశ్న, డ్రామాలో ఏది చెప్పాలని పాత్ర ఉంటే అదే నేను చెప్తాను, దాన్ని మీరు
అర్థం చేసుకొని నడవాలి. డ్రామాలు లేకుండా నేను ఏది ఎక్స్‌ట్రా చేయలేను. శివబాబా చెప్తున్నారు. బాబా ఈ రహస్యం ఎందుకు చెప్పలేదు? ఏది కూడా డేట్ చెప్పరు బాబా. మీరు వినే ఉంటారు క్లాస్‌లో. నేను ఇంతకు ముందు కూడా చెప్తూ వచ్చాను. డిసెంబర్ 31 అది రాత్రి బ్రిజేంద్ర నది కోసం మాట్లాడారు బాబాతో. బాబా ఏమో ఆమె లెక్కాచారాలు, డబ్బులతో ఎంత లెక్కాచారం ఉంది, డాక్టర్స్ ఎంత లెక్కాచారం ఉంది, అందరూ చుట్టూ చేసే వాళ్ళతో లెక్కాచారం కంప్లీట్ అయిపోతే ముక్తి పొందుతారు. లెక్కాచారం కంప్లీట్ అవ్వాలి కదా అన్నారు బాబా. ఆ రెండో రోజు ఉదయమే ఆమె అమృత వేళ శరీరం విడిచిపెట్టారు. జనవరి 1. అప్పుడు అనుకున్నాం బాబా ఈ విషయం చెప్పలేదే. ముక్తి అయిపోతారు ఇంకనేది చెప్పలేదు. బాబా ఎప్పుడు డ్రామాలో నాకు లేనప్పుడు నేను తెలిసినా కూడా అది బాబా చెప్పరు. అది బాబా పార్ట్ కాదు డ్రామాలో. నిన్న కూడా సీజన్ మురళిలో బాబా ఏం చెప్పారు? ఆప్ డేట్ ఫిక్స్ కరో. డేట్ ఫిక్స్ కరో. మీరే డేట్ ఫిక్స్ చేయండి. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎప్పుడు డేట్? ముక్తి యొక్క డేట్ ఎప్పుడు? ड्रामा बिगर बाप कुछ भी नहीं कर सकते। कई बच्चे कहते हैं ड्रामा में होगा तो పురుషార్థ్ कर लेंगे वो कभी ऊंच पद पा नहीं सकते ఈ పాయింట్ తీసుకుని కొంతమంది పిల్లలు అంటారు సరే అయితే డ్రామాలో ఉంటే మేము పురుషార్థం చేసేస్తాంలే ఇప్పటి నుండి ఎందుకు అంటే అటువంటి వారు ఉన్నత పదవి పొందలేరు बाप कहते पुरुषार्थ तुमको करना है पुरुषार्थन तपस्या చేయాలి ड्रामा तुमको पुरुषार्थ कराते कल पहले मुआफिक कोई ड्रामा पर बोल जाते कि जो ड्रामा में होगा तो समझा जाता है उनकी तकदीर में नहीं है డ్రామా ద్వారా కల్ప పూర్వమాదిరిగా పురుషార్థం చేస్తుంది పురుషార్థ చేస్తే కదా అర్థమవుతుంది కానీ కొంతమంది పురుషార్థం చేయకుండా డ్రామా ఉంటే జరుగుతుందని కూర్చుండిపోతారు వాళ్ళ అదృష్టంలో లేదు అందుకే అర్థం కావట్లేదు అనుకోవాలి కొంతమంది అంటారు బాబా దయ ఉంటే వచ్చేస్తామండి కోర్స్ విన్నారు కదా రావట్లేదు రండి వస్తూ బాబా కృప ఉంటే వచ్చేస్తాం అతని కృప వల్లే వచ్చాను విన్నాం ఇన్నాళ్ళు ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే బాబా కృప డ్రామా అనండి బాబా కృప అనండి కృప ఉంది కాబట్టి ఇక్కడ అడుగు పెట్టారు దాన్ని ముందుకు నడిపించుకోవడం మీ మీద మీకు కృప ఉండాలి కదా మీ పురుషార్థం మీరు చెయ్యాలి కదా చెప్తున్నారు బాబా अपनी शक्ति आई है, हम आत्मा है हम ये पाठ बजाने आए हैं। आत्मा भी अविनाशी पाठ भी अविनाशी మీకు ఇప్పుడు స్మృతి కలిగింది ఆత్మ మనం పాత్ర అభినయిస్తూ వచ్చాం ఆత్మ కూడా అవినాశి पात्र కూడా आत्मा ఉన్నది अविनाशी 84 जन्मों का पाठ आत्मा में मूल आओ फिर वही पाठ बजाएंगे इसको कहा जाता है कुदरत 84 జన్మల పాత్ర ఆత్మలో నిండి ఉంది అదే అభినయిస్తుంది దీన్ని ఏమంటారు కుదరత్ అంటే నేచర్ స్వభావం స్వాభావికంగా జరుగుతున్నది కుదరత్ కా విస్తార్ కरेंगे స్వాభావికము అనే దాన్ని మనం ఇంకా విస్తారం చేయగలం చెప్పండి अब मुख्य बात ये पावन जरूर बनना यही फिक्र आते ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తప్పకుండా పావనంగా తయారవ్వాలని ఇదే చింత ఉండాలి कर्म करते हुए बाप की याद में रहना है तुम एक मासिक की आशिक होना కర్మం చేస్తూ ఒక బాబా స్మృతిలో ఉండాలి ఓకే ప్రియుడుకు ప్రియురాళ్ళు కదా అందరు మీరు एक माशुक को सब आशिक याद करते हैं वो माशुक कहते अभी मुझे याद करो ओके ప్రియుడు పరమాత్మను ప్రియురాళ్ళందరూ పిలుస్తున్నారు ఆ ప్రియుడు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు అభి ముझे యాద్ కరో ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు పిలిచే అవసరం లేదు मैं तुमको पावन बनाने आई हूँ मुझे पतित पावन कहते हो फिर मुझे बोलकर गंगा को क्यों पतित पावन कहते हो నేను మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికి వచ్చే నన్నే జ్ఞాపకం చెయ్యండి నన్నే మీరు పతిత పావనుడు అని పిలిచారు
పిలిచారా లేదా? పతిత పావన అని ఎటు చూశారు? పతిత పావన అని పిలిచినప్పుడు ఎటు చూశారు? పైకి చూశారు. మళ్ళీ కింద ఉన్న గంగని ఎందుకు పతిత పావని అంటున్నారు? అభి తుమ్నే సమझाए तो सब छोड़ दिया है. ఇప్పుడు మీకు అర్థమైంది బాబా అసలైన వారు, పావనంగా చేసేవారు దొరికేశారు. రోజు మురళి వింటే అదే గంగా, జ్ఞాన గంగా, పావనం అయిపోతాము. అర్థమైంది కాబట్టి అవన్నీ వదిలేస్తారు మీరిప్పుడు కదా. కొంతమంది బీకేలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కుంభమేళాలో అనుకోండి. సరదాగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో చూద్దాం అని. అంటే మూఢ మూఢంగా వెళ్ళకుండా. అలా వెళ్ళేవాళ్ళు ఉంటారు సరదాగా తిరిగేవాళ్ళు. కానీ అది కూడా మనకి అదే రద్దీలో ఎళ్ళక్కర్లేదు కదా! తర్వాత కూడా నదులు చూడొచ్చు. మనం వెళ్ళొచ్చు. పావనంగా అయ్యేదైతే బాబా పతిత పావనుడు ద్వారానే. समझते बापी पतित पावन, पतित पावन श्री कृष्ण को समझ कभी याद नहीं करेंगे. तो भगवान कैसे होते हैं कोई नहीं जानते. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు శివ బాబాయ్ పతిత పావనుడు. పతిత పావనుడు అని పైకి చూసి పిలుస్తారు కానీ శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడు పిలవరు పతిత పావనుడు అని. కానీ భగవంతుడిని పతిత పావనుడని పిలుస్తారు. అతడు ఎలా వస్తారు పావనంగా చేయటానికి? ఎవరికీ తెలీదు. श्री कृष्ण की आत्मा जो सत्युग में थी वो अनेक रूप धारण करते करते अभी तमो प्रधान बनी है, फिर सतो प्रधान बनती है. श्री कृष्ण आत्मा సత్యుగంలో ఉండేదే అనేక రూపాలను ధరిస్తూ ధరిస్తూ జన్మలు తీసుకొని ఇప్పుడు తమ ప్రధానం అయిపోయింది. ఎవరు? బ్రహ్మ బాబా. మళ్ళీ ఇతరు సత్వ ప్రధానంగా తయారవుతున్నారు. शास्त्रों ने ये भूल कर दी. ये भी भूल जब वो तब तो हम అక్కడ భూల్ बनाऊ శాస్త్రాన్ని పొరపాటు చేసేసారు. శ్రీకృష్ణుడు భగవంతుడు అనుకోవటం పొరపాట్లు జరిగినప్పుడే కదా మనం రావాల్సి వస్తుంది. పొరపాట్లను సరిదిద్దుతాను చెప్తున్నారు శివ బాబా. ఏ భూలే भी డ్రామా में फिर भी होंगी. డ్రామాలో ఉండే ఈ పొరపాట్లు కూడా మళ్ళీ ఇదే చేస్తారు మీరు ద్వాపరయుగం వచ్చేటప్పటికి పొరపాటు. अब तुमको समझाया है शिव भगवान वाच. भगवान कहते भी शिव कोई, भगवान तो एक ही होता है. ఇప్పుడు మీకు బాబా అర్థం చేయించారు శివ భగవాన్ వాచ్ ఇది. భగవంతుడు శివుణ్ణి అంటారు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. सब भक्तों को फल देने वाला एक भगवान, उनको कोई भी जान नहीं सकते. భక్తులందరికీ ఫలం ఇచ్చేవారు ఒక్కరే భగవంతుడు. అతని పరిచయం ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. అందుకే భగవంతుడు ఒక్కరే ఉంటారు కాబట్టి మనం శివ పరమాత్మాయ నమః అని మంత్రాలలోని అలాగే శరీరం లేని రూపం ఎక్కడిదే చూపించారు లింగాకారం. आत्मा कहती ओ गॉड फादर, वो लौकिक फादर तो फिर भी उस बात को याद करती. तो आत्मा के दो फादर हो जाते. आत्मा పైకి చూసి పిలుస్తుంది ఓ గాడ్ ఫాదర్, ఓ పరం పిత. లౌకిక నాన్నగారు ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఆ నాన్నను పైకి చూసి పిలుస్తున్నాము. అంటే మన ఆత్మకు ఇద్దరు తండ్రులు అయిపోయారు, ఇద్దరు ఫాదర్స్. ఒకరు ఇంట్లో ఉన్న శరీర రూపంలో ఉన్న నాన్నగారు, ఇంకొకరు పైకి చూసేవారిని పిలుస్తున్నాము ఆత్మకు తండ్రి. भक्ति उस फादर को याद करते रहते. आत्मा तो है, इतनी सब आत्माओं का अपना अपना पाठ मिला हुआ है. एक शरीर छोड़ फिर दूसरा ले पाठ बजाना होता है. ये सब बातें बाप ही समझाती है. भक्ति कहलो ఆ ఫాదర్ ని పైకి చూసి పిలుస్తూ వచ్చాం. ఆత్మ అనేది ఉండని ఉంది కదా, పాత్ర కూడా నిండి ఉంది కదా, ఎవరి పాత్ర వాళ్ళది ఆత్మలో. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ పార్ట్ ప్లే చేస్తుంది ఆత్మ. ఈ విషయం బాబాయ్ వచ్చి అర్థం చేయించారు మనకు. कहते भी हैं हम पाठ बजाने आए हैं, ये एक मानने आए.
చాంద్ సితారే అది సబ్బత్తియాయే అంటూ ఉంటారు. లౌకిక ప్రపంచంలో కూడా మీరు విన్నారా? అంటూ ఉంటారేమని? ఈ జగత్ ఒక నాటక రంగం. ఇక్కడ మనందరం పాత్ర పోషించటానికి వచ్చారు అంటూ ఉంటారు కదా. పురాణాలు శాస్త్రాలు చదివేవారు, పౌరాణిక చింతన ఉండేవారు, పూర్వీకులు ఈ మాటలు అనేవారు. ఈ జగన్నాటకంలో పాత్రధారులు మన అతడు సూత్రధారి అనేవారు. అయితే ఈ నాటకంలో, ఈ నాటక మండలంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ వెలుగునిచ్చే దీపాలు, లైట్స్. इन सूर्य चांद सितारों को मनुष्य देवता के देते हैं, क्योंकि ये बहुत अच्छा काम करते, रिमझिम करते, किसको तकलीफ नहीं देते, सबको सुख देते हैं. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు వీటిని మానవులు దేవతలని పిలుచుకుంటున్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని. ఎందుకు? చాలా మంచి పని చేస్తున్నాయి ఇవి. సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం. గ్రహాలను తెలుసు మనకి. అవి చాలా ఉపయోగపడుతున్నాయి మనకి. రెంజిమ్ వెలుగు ఇస్తున్నాయి, ప్రకాశాన్ని ఇస్తున్నాయి. ఎవరికి కష్టం ఇవ్వట్లేదు అవి. అందరికీ సుఖం ఇస్తున్నాయి. అందుకని ఏం చెప్పేశారు? దేవత. భారతదేశంలో ఇది కామన్ అన్నమాట. ఎవరైనా మంచి మనకు ఉపయోగపడితే, సేవ చేస్తే, సుఖం ఇస్తే ఏమంటారు? చాలా బాగా నాకు సహాయం చేశారమ్మా, దేవత లాంటి వాళ్ళు మీరు అంటారు కదా. అలా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను కూడా దేవతలు అనుకున్నారు. बहुत काम करते इसलिए उनको देवता कह देते हैं. अच्छा काम करने वाले को कहते हैं ना, ये तो जैसे देवता है. లౌకిక ప్రపంచంలో కూడా మంచి పని చేసే వారికి వీళ్ళు దేవతలు ఉన్నారు అంటారు. సూర్య చంద్రులు కూడా చాలా ఉపయోగపడుతున్నారు, అందుకే దేవత అనేస్తారు. अब वास्तव में देवता అయితే सत्य में थे, सब सुख देने वाले थे. వాస్తవానికి దేవతలు ఎక్కడ ఉండేవారు? సతీగా ఉండేవారు, అందరూ సుఖం ఇచ్చేవారిగా ఉండేవారు. 3,000,000 దేవతలు, 33 కోట్ల దేవతలు వాళ్ళు వేరు. ఏదైతే ప్రకృతి తత్వాన్ని కూడా మనం దేవతలు అనుకున్నామో ఈ దేవతలు వేరు. సుఖం ఇవ్వడం వల్ల దేవతలతో పరిచయం. सबकी प्रीति శ్రీ దేవతలు ఉనికి బెయింట్ కీ హే. ప్రకృతి పైన ఈ గ్రహాలు మనకిచ్చే సేవ చూసి ప్రీతి అందరికీ కలిగి, వారిపైన ఇష్టము, ప్రీతి అనేది కలిగి దేవతలతో పోల్చి వర్ణించాం. అంతేగాని 3,000,000 దేవతల్లో ఉన్న దేవతలు కాదు వాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి అవునా కాదా? देवताओं के गुण भी गाए जाते हैं, उनके आगे जाकर गाती है, निर्गुण वाले में कोई गुण नहीं, आप ही तरस पर हुई, आपको तो तरस पड़ता होगा. దేవతల గుణాలకు గానం చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణులము, ఏ గుణాలు లేవు మాలో, కాస్త మాపై దయ చూపించండి అని మహిమ పాడతారు. మరి వారిపైన మీకు దయ కలిగి ఉంటదేమో అంటున్నారు బాబు. మీరే కదా ఒకప్పుడు దేవతలు. बाप के तरस पड़ा तो कैसे आई हम तुमको गुणवान बनाने. శివబాబా చెప్పిన నాకైతే అందరు పిలిచి ఆ పిలుపు విని దయ కలిగింది, అందుకే దిగి వచ్చేసాను కదా మిమ్మల్ని గుణవంతులుగా తయారు చేయటానికి. तुम पूजते पुजारी बनो फिर पूज्य बनो. हंसों का अर्थ भी तुमको समझाया है. మీరే పూజ్యులుగా ఉండేవారు పూజారి అయిపోయారు, మళ్ళీ పూజ్యులుగా తయారవ్వండి. హంస సోహం యొక్క అర్థం కూడా బాబా మీకు వినిపించారు. ఏంటది? హంస ब्राह्मण हमसो, तुम आत्मा निराकार थी, फिर सो देवता, सो क्षत्रिय, सो वैश्य, सो शूद्र बनी, अभी सो ब्राह्मण वर्ण में आई हो. హంస స్వామి యొక్క అర్థం బాబా మనకు చెప్పారు కదా. నిరాకారి ఆత్మగా ఉండే మీరు దేవత అయ్యారు, సో క్షత్రియ, క్షత్రియ సో వైశ్య, సో శూద్రులయ్యారు, ఇప్పుడు
శూద్రసు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఆత్మ పేలే సత్వప్రధాన్ సతో రజతమమి ఆత్యే. మొట్టమొదట సత్వప్రధాన అవస్థ ఉంటుంది ఆత్మది, सतो रजो तमोलो वस्तुनी। अभी तुम बच्चे समझते ये नॉलेज बाबा कल्प कल्प संगम एक पर हमको आकर देते। बराबर 12 स्वर्ग था, वहां कितने थोड़े मनुष्य होंगे, अभी కలియుగే सब धर्म आ गए हैं। ఇప్పుడు ఈ జ్ఞానం బాబా కల్ప కల్ప సంగమీగలో ఇస్తున్నారు. ఒకప్పుడు స్వర్గం ఉండేది, ఎంత తక్కువ జనాభా ఉండేవారు. ఇప్పుడు కలియుగలో అన్ని ధర్మాల వాళ్ళు దిగి వచ్చేసి జనాభా ఎక్కువ ఉన్నారు. तुम जानते हो अभी इस पुरानी दुनिया का विनाश सामने खड़ा है. बाप राजयोग सिखला रहे. मैं తెలుసుకున్నారు ఈ పాత ప్రపంచ వినాశం ఎదురుగా నిల్చుంది. బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. कोई भी आए बोलो बेहद की घड़ी है, अपनी दिव्य दृष्टि से ये घड़ी बनवाइए. ఎవరొచ్చినా చెప్పండి, ఇది అనంతమైన గడియారం, సృష్టి గడియారం. బాబా పిల్లలకు దివ్య దృష్టి ఇచ్చి ఈ గడియారం తయారు చేయించారు. తెలుసా సృష్టి చక్ర చిత్రం? శివ బాబా అప్పట్లో సాక్షాత్కారంలో చూపించి, దివ్య దృష్టి అంటే ఏంటి? సాక్షాత్కారం లో ఈ చిత్రాన్ని చూశారు, తర్వాత అది చిత్రీకరించారు పిల్లలు. ఎలాగైతే ఆ వాచ్ గడి గడికి చూసుకుంటారో అవి దేవుడికి గడి యాద్ పడితే, అలా ఇప్పుడు అనంతమైన గడియారం గుర్తొస్తూ ఉంటుంది. టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా సంగమేగా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. बाप ब्रह्मा द्वारा एक धर्म की स्थापना, शंकर द्वारा असुर दुनिया का विनाश कराते हैं. बाबा ब्रह्मा द्वारा ఒకే ధర్మ స్థాపన, शंकर द्वारा असुर प्रपंच विनाशనం చేయిస్తున్నారు. बुद्धि भी कहते चक्र फिरना जरूर है. कलयुग के बाद सतयुग आएगा. अभी मनुष्य भी बहुत है, उपद्रव भी बहुत होते रहते हैं. మోసాలు भी वही है. బుద్ధి కూడా చెప్తుంది తప్పకుండా ఈ చక్రం తిరగాల్సి ఉంది. కలియుగం తర్వాత ఏమొస్తుంది? చక్రం తిరిగేటప్పుడు సతీకం వస్తుంది. ఇప్పుడు మానవులు చాలా మంది అయిపోయారు కదా సంఖ్య, అందుకే ఉపద్రవాలు కూడా చాలా రాబోతున్నాయి. తక్కువ సంఖ్యతో ఉన్న సతీకం తయారవటం కోసం మిజల్స్ ముస్లింలు కూడా అదే తయారయ్యాయి. శాస్త్రంలో తో కితనీ కథాయే బనా దియే. శాస్త్రాలు అన్ని కథలు తయారు చేసేసారు. యాదవుల యొక్క పొట్ట నుండి, యాదవుల గర్భం నుండి ముసలం పుట్టింది, ఇవన్నీ కథలు తయారు చేస్తారు. కానీ బాబా చెప్తున్నారు యూరప్ కంట్రీస్ వారి బుద్ధి నుండి, పొట్ట నుండి కాదు, గర్భం నుండి కాదు, బుద్ధి నుండి ఏం పుట్టే? మిజైల్స్. बाप आकर वेदों शास्त्रों का सार समझाते हैं. बाबा వచ్చి వేద శాస్త్రాల సారం చెప్తున్నారు మనకు. मुख्य धर्म भी 4 है. ये ब्राह्मण धर्म है 5वां. सबसे ऊंचे ये है छोटा धर्म. ముఖ్యమైన ధర్మాలు కూడా 4 కదా. ఏవి ధర్మాలు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, తర్వాత బ్రాహ్మణ ధర్మం, ఇస్లామీ ధర్మం, తర్వాత బౌద్ధి, క్రిస్టియన్. బ్రాహ్మణుడు కూడా 5వది ముఖ్య ధర్మం. దేవతలు ఇక్కడ నుండి తయారయ్యారు కదా. కాబట్టి ఉన్నతమైన ధర్మం అతి చిన్న ధర్మం ఇది. यज्ञ की संभाल करने वाले ब्राह्मण ये ज्ञान यज्ञ है. ఎందుకంటే బాబా వచ్చి జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఈ యజ్ఞాన్ని సంభాలించడానికి ఎవరు కావాలి? బ్రాహ్మణులు. उपद्रव को मिटाने के लिए यज्ञ रचते. वो समझते लड़ाई आदि ना लगे. अरे अरे लड़ाई नहीं लगेगी तो सती कैसे आएगा? इतने सब मनुष्य कहाँ जाएंगे? हम सब आत्माओं को ले जाते तो जरूर शरीर यहाँ छोड़ना पड़े. तुम पुकारते भी हो बाबा आकर हमको पतित से पावन बनावो. తొలగించాలని అంటే తుఫాన్లు వస్తే తుఫాన్ తగ్గాలి అని, లేకపోతే వర్షాలు లేకపోతే వర్షాలు పడాలని, కరువు కాటకాలు ఏర్పడితే అది తొలగాలని, ఇలా పరిస్థితి వచ్చినప్పుడు యజ్ఞాలు రచిస్తారు. యుద్ధం జరుగుతున్నాయంటే యుద్ధం జరగకుండా ఆగిపోవాలని యజ్ఞం చేస్తారు. మామూలు లౌకికంగా చేసే స్థూలమైన హోమము, యజ్ఞము, శాంతి అంటారు కదా. హోమం చేస్తే ఏదైనా పరిస్థితి శాంతిస్తుంది. కానీ
యుద్ధం జరగకుండా ఉంటే మరి సత్యుగం ఎలా వస్తది అంటున్నారు బాబా. ఇంతమంది శరీరాలు వదిలాలి కదా! ఎక్కడికి వెళ్తారు శరీరాలు వదిలి? బాబా చెప్తున్నారు, నేను అందరిని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అందుకే కదా వచ్చాను. మరి ఇంటికెళ్ళాలంటే శరీరం వదలాలి కదా అందరూ. దానికోసమే మీ నాశనం జరిగేది ఉంది. మీరు పిలవడం కూడా అదే పిలిచారు కదా! ఏమని? ఏ తండ్రి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయండి. పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి. बाप कहते हैं उनको जरूर पुरानी दुनिया का विनाश कराना होगा. మీరు పిలిచిన పిలుపు పూర్తి చేయాలంటే నేను ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం చేయించాల్సి ఉంటుంది. శుభబ చెప్తున్నాను. पावन दुनिया में सत्य सबको मुक्तिदान हो जाता है. सब काल को तो बुलाते हैं ना. पावन ప్రపంచంలో సత్యగంలోని అక్కడ తీసుకెళ్ళాలి కదా మరి బాబా. అంటే ఈ శరీరం వదలాలి కదా మనం. అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు బాబా. सब काल को तो बुलाते हैं ना, ये नहीं समझते कि हम तो कालों के काल को बुलाते हैं. बाप कहते ये भी డ్రామాను మూంది. ఆ పిలిచే పిలుపు పావనంగా తయారు చేయండి భగవంతుడా తండ్రి నన్ను పావన ప్రపంచంలో తీసుకెళ్ళిపోండి అనే పిలుపు కాళిని పిలిచిన పిలుపు అయిపోయింది. అది కాళుడిని పిలిచే మృత్యువుని. కాళునికి కాళుడు కదా బాబా. కానీ నాకు తెలియలేదు కదా. బాబా చెప్తున్నారు ఇది కూడా డ్రామాలో ఏమిడి ఉంది. బాబా అందరికి మృత్యు ఇచ్చి తీసుకెళ్ళిపోవటం. आत्माओं को चीची दुनिया से निकाल शांति धाम ले जाता है. तो अच्छी बात है ना. దీన్ని మృత్యు ఇవ్వడం అని గాని వినాశనం అని గాని అనరు. దానికి బాబా ఏమంటున్నారు, ఆత్మలను చీచీ ప్రపంచం నుండి బయటకు తీసి శాంతి ధామానికి తీసుకువెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. ఏదో అచ్చి బాతేనే మంచి విషయమే కదా ఇది. तुमको मुक्ति में जाकर के जीवन मुक्ति में आना है तो जीवन बंद में ముందు మీరు ముక్తికి వెళ్తారు, తర్వాత జీవన్ ముక్తిలోకి వస్తారు. ఎక్కడ? సతీగలో. ఆ తర్వాత జీవన బంధంలో పడతారు ద్వాపరిగ నుండి. इतने सब सत्युग में तो नहीं आएंगे, फिर नंबरदार आएंगे. सिर्फ शांतिधाम और सुखधाम को याद करो. ఇంతమంది సత్యుగంలో రారు కదా, నంబర్ దిగి వస్తారు స్వర్గంలో జన్మల్లో కూడా. అందువల్ల ఇప్పుడు శాంతిధామం మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోండి. पिछाड़ी में जो आते हैं उन्होंने तो पाठ ही तोड़ा है. ఇప్పుడు శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ లేటుగా వచ్చే వాళ్ళు ఉన్నా మీరైతే స్వర్గంలోకి వచ్చేస్తారు. ఎవరైనా కొంచెం లేట్ అయినా కూడా కదా. ఎక్కడికి వెళ్తున్నాం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అక్కడ ఎవరైతే వస్తారో జన్మల్లోకి పాత్రే తక్కువ ఉంటుంది కదా వాళ్ళది. కలియుగంలో అలా వచ్చేవాళ్ళు पेरेंट जरूर वो सुख पाएंगे. तुम्हारा पाठ सबसे ऊंची. तुम वो सुख पाते. ప్రారంభం నుండి జన్మలో వచ్చేవారు స్వర్గ సుఖం పొందుతారు. మీరు చాలా సుఖం పొందుతారు డ్రామాలో. ఉన్నతమైన పాత్ర అందరికన్నా మీది. धर्म स्थापक तो सिर्फ धर्म की स्थापना करते, किसी को लिबरेट नहीं करते. बाप तो भारत में आकर सबको ज्ञान देते, वही सबका पतित पावन है, सबको लिबरेट करते. ధర్మ స్థాపకులు వచ్చారు, వాళ్ళ ధర్మాన్ని వారు స్థాపన చేస్తారు. ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం, బుద్ధుని ద్వారా బౌద్ధ ధర్మం స్థాపన అయింది. అంతేకాని వాళ్ళందరికీ ముక్తి ఇవ్వరు. ఎవరికి ముక్తి ఇచ్చి పరంధామానికి తీసుకుని వెళ్ళరు. అందుకే ధర్మ స్థాపకులని అంటారు. సద్గురు అనడానికి లేదు వారిని, గురువులు అనడానికి లేదు. ఏమనాలి? ధర్మ స్థాపకులు వారు. బాబా భారతదేశంలోని వచ్చి అందరికి జ్ఞానం ఇస్తున్నారు. అతడే పతిత పావనుడు. బాబాయి అందరికీ ముక్తి ఇచ్చేవారు. ధర్మస్థాపన చేస్తున్నారు. ఏ ధర్మం? ఆది సనాతన దేవి దేవత ధర్మం. తర్వాత ముక్తి కూడా ఇచ్చి అందరినీ ఇంటికి తీసుకెళ్లే కర్తవ్యం కూడా చేస్తున్నారు బాబా. और सदगति करने नहीं आते, वो आते धर्म स्थापन करने. అదే ఇతర ధర్మ స్థాపకులు
ధర్మస్థాపన చేసుకుంటారు కానీ సద్గతి ఇవ్వలేరు ఎవరికి. वो कोई शांतिधाम सुखधाम में नहीं ले जाते, सबको शांतिधाम सुखधाम में बापी ले जाते हैं. ఎవరిని వారు శాంతిధామం సుఖధామానికి తీసుకువెళ్లారు ధర్మపితలు, బాబాయే అందరినీ తీసుకుని వెళ్తున్నారు ఎక్కడికి, శాంతిధామం సుఖధామానికి. जो दुख से जुड़े सुख देते उनके ही तीर्थ होते. మనుష్య సమస్తని వాస్తవం में सच्चा तीर्थ एक बाबा का ही है. ఎవరు దుఃఖాల నుండి విడిపించి సుఖం ఇస్తారో వారిదే మందిరం కట్టి తీర్థయాత్ర అని, తీర్థస్థానం అని దర్శించుకోవటానికి వెళ్తారు. వాస్తవానికి సత్యమైన తీర్థస్థానం అంటే ఒక బాబా మందిరం ఎక్కడ ఉందో అదే సత్యమైన తీర్థస్థానం అవ్వాలి, ఒక బాబాదే. కానీ మనుషులకి తెలియదు. అసలు ఇప్పుడు ఇప్పుడు తీర్థస్థానం ఏది, అసలైన తీర్థస్థానం అంటే ఒక బాబాది అంటే మధుబన్. ఎక్కడైతే బాబా కర్మ చేశారో, తపస్సు చేశారో, వరదానాలు ఇచ్చారో పిల్లలకి, స్థాపన కర్తవ్యం ఆ స్థానంలో నిరూపించారు. महान तीर्थ स्थानम अंटार कदा बाबा. महिमा भी एक ही है, सब उनको पुकारते लिबरेटर आओ, भारतीय सच्चा तीर्थ है जहाँ बाप आकर सबको मुक्ति, जीवन मुक्ति देते हैं. महिमा शिव बाबा దే ఉంది. పైకి చూసి ఏ లిబరేటర్ రండి, ముక్తిదాత రండి అని పిలుస్తున్నారు. భారతదేశమే సత్యమైన తీర్థస్థానం. బాబా వచ్చి అందరికి ముక్తి, జీవన్ ముక్తి ఇస్తున్నారు భారతదేశంలో. तो तुम फिर भक्ति मार्ग में उनके बड़े बड़े मंदिर बनाते, हीरे जवाहरों के मंदिर बनाते हो. ముక్తి జీవన్ ముక్తి ఇచ్చి వెళ్తారు కాబట్టి దానికి రిటర్న్ మీరు ఏం చేస్తారు, వజ్ర వైడూర్యాలు పెట్టి, బంగారము వజ్ర వైడూర్యాలు పెట్టి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు శివ్ బాబా. ఎప్పుడు, ద్వాపరిగ నుండి. सोमनाथ का मंदिर कितना खूबसूरत बनाते हैं. और अभी देखो बाबा कहाँ बैठे, पति शरीर में पति दुनिया में. ద్వాపరిగలో సోమనాథ మందిరంలో ఎంత సుందరంగా కట్టించారు మీరు. కానీ రియల్ గా శివ బాబా శివుడు తీగ వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నారు, పతిత శరీరంలో, పతిత ప్రపంచంలో, కుటీరంలో. ఇప్పుడైతే మధుబన్ వెళ్తే మనకి వెదురులతో చాలా మంచి అందంగా ఉంటది బాబా కుటీరం. ఇంత బాగుంది కదా అనుకుంటాం, కానీ అలా ఉండేది కాదు బాబా ఉన్నప్పుడు. ఏంటంటారు, ఈ తాటి ఆకులు వాటితో కట్టుకుంటారు కదా, గోడలు కూడా అదే ఉండేది తాటి ఆకులతోనే, పైన టాప్ కూడా తాటి ఆకులు, అలా ఈత ఆకులు అలాగ వాటితోనే అందులో ఉండేవారు బాబా. శివబాబా వచ్చాక ఈ శరీరంలో ఉండి ఎక్కడ నివసించేవారు, కంటిన్యూ 24 గంటలు బ్రహ్మబాబా తనలో లేకపోయినా మరి ఉత్తరాలు రాసేది ఎక్కడి నుండి కదా, బాబా కూర్చునేది ఎక్కడి నుండి కదా. సడన్ గా ఈ పిల్లలతో కలవాల్సి వస్తే బాబా వచ్చేసేవారు కదా, తను ఎప్పుడు వచ్చేవారు, ఎప్పుడు వెళ్ళేవారు. కానీ భక్తులు ఎంతగానో లేదు, బంగారము వజ్ర వైడూర్యాల భవనాలు కట్టారు అని చెప్తున్నారు బాబా. సోమనాథ మందిరం. तुम ही पहचानते, तुम बाबा के मददगार बनते. ఇప్పుడు ఎలాంటి జాగాలో శివ బాబా ఉన్నారు, పతిత ప్రపంచం, పతిత తనువులో ఇంత సాధారణంగా మీరే గుర్తుపట్టగలుగుతున్నారు ఆ శివుడే ఇతడు అని. బాబాకు సహయోగిగా మీరే అవుతున్నారు, అందరూ గుర్తించలేకపోతున్నారు. और उनको रास्ते बताने में जो मदद करेगा उनको ऊंच पद मिलेगा. ये तो कायदा है. ఇతరులకు మార్గం చూపించడంలో సహయోగి అయ్యారు అనుకోండి, ఉన్నత పదవి దొరుకుతుంది వారికి, బాబాను గుర్తించి సహయోగి అయితే. ఇది నియమం. बाप कहते हैं मेहनत करो, बहुतों को रास्ता बताओ कि बाप और वर्षे को याद करो. అందుకే బాబా చెప్తున్నారు శ్రమ పడి అనేక మందికి మార్గం చూపించండి, తండ్రి వారసత్వాన్ని గుర్తు చేసుకోండి అని. 84 का चक्र तो सामने ये है जैसे अंधों के आगे आईना. 84 జన్మల చక్రం ఎదురుగా ఉంది కదా, ఉందా చక్రం యొక్క చిత్రం. ఇది గుడ్డి వాళ్ళ ఎదురుగా అర్థంలా పనిచేస్తుంది అంటున్నారు బాబా. మనం ఇక్కడ రాకముందు ఎవరు, గుడ్డి వాళ్ళే, అవునా కాదా. బాబా పిల్లలు కాకముందు ఎవరు,
గుడ్డి వాళ్ళమి అజ్ఞానము అనే అంధత్వంలో ఉన్న వారికి ఇంత స్పష్టంగా ఓహో! సత్యయుగంలో ఇది, త్రేతాయుగంలో ఇది, ఇప్పుడు నెక్స్ట్ ఇది దీనికోసం తయారైపోవాలని అర్థమైపోయింది గదా! ये ड्रामा रोज़ रिपीट होता है, फिर भी मुझे कोई नहीं जानेगा। ऐसा नहीं कि मेरा मंदिर लूटते तो मैं कुछ करूँ। ड्रामा में लूटने का है, फिर भी लूट ले जाएँगे। ఈ డ్రామా ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఇలాగే మళ్ళీ మనుషులు నన్ను గుర్తుపట్టరు. మళ్ళీ కల్పంలో కూడా. సాధారణ మానవులు గుర్తించలేరు నన్ను బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఇలా అనుకోకండి. సోమనాథ మందిరం నా కోసం మీరు కట్టారు. అది లూటీ చేసి పట్టుకెళ్లారు కదా మహమ్మదీయులు వచ్చి. అప్పుడు నేను వాళ్ళకి శిక్ష విధిస్తాను, పట్టుకుంటాను అనుకోకండి. నా మందిరంలో మీరు బంగారం పట్టుకెళ్ళిపోతున్నారని శుభమేమైనా చేస్తారా? డ్రామాలో వాళ్ళు దోచుకొని వెళ్ళాల్సింది ఉంది ఫిక్స్ అయ్యి. మళ్ళీ కల్పం వచ్చాక కూడా అలాగే వచ్చి తీసుకెళ్తారు. ధన సంపదలందరూ ధన సంపదలన్నీ భారతదేశం నుండి అని చెప్తున్నారు బాబా. డ్రామాలో ఎందుకుంది? మనం అప్పులు ఇవ్వాలి కదా! ఇప్పుడు అప్పులు ఇస్తున్నాం లేదా భారతదేశానికి? మరి ఆ లూటీ చేసి పట్టుకెళ్తేనే మళ్ళీ మనకి రక్షిస్తారు, అప్పులిస్తారు. అప్పులిచ్చారు కాబట్టి రక్షిస్తారు కూడా. భారతదేశాన్ని రక్షిస్తే మనకి ఇంత డబ్బులు మళ్ళీ తిరిగొస్తాయి. ఇప్పుడేదో చెప్తున్నారు గనులు కూడా బయట పడుతున్నాయంట మన ఆంధ్రప్రదేశ్‌లోని. బంగారం ఉంది అని ఎక్కడెక్కడో స్టేట్స్‌లో ఏ ఖనిజాలున్నాయి కనుక్కుంటున్నారనమాట. భూమి లోపల ఇంతింత బంగారం ఉందని ఇప్పుడు రహస్యాలు అక్కడక్కడ బయట పడుతున్నాయి. మరప్పుడు ఇది తెలిస్తే ఇంకా రక్షిస్తారు కదా భారతదేశాన్ని. ఇతర దేశాల వారు. డ్యూటీ చేసుకొని వెళ్తేనే ఇవన్నీ జరిగేది ఉంది ఈ డ్రామాలో అనమాట. బాబా ఆపేస్తే ఎలాగా? मुझे बुलाती है पतित से पावन बनाओ तो मैं आकर तुम बच्चों को पढ़ाता हूँ ड्रामा में వినాష్ కి వీలు ఉంది సో ఫిర్ भी होगा నన్ను పిలిచింది పతితుల్ని పావనంగా చేయమన్నారు కాబట్టి నేను వచ్చి మీకు చదివిస్తాను అంతే. వినాశనం అనేది మీరు ఉన్నదైతే జరిగేది ఉంది. శివబాబా చెప్తున్నారు దానికి నేనేం చేయలేను. मैं कोई तुरंत नहीं देता कि विनाश हो जाए ये మూసలాది బని भी డ్రామాను నేను వినాశనం అయిపోవాలని ఊదట్లేదు నిప్పు పట్టుకొని శివబాబా చెప్తున్నారు. అయ్యేదాన్ని ఆపరు. ఆయనేమి పట్టుకొని వినాశనాన్ని ఊదట్లేదు. ఈ మొజైక్స్ అన్ని మనుషుల బుద్ధిలో పుట్టినవి డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు బాబు. मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ। मेरा पास सबसे बड़ा है सृष्टि को बदलना, पतित से पावन बनाना. నేను కూడా డ్రామా బంధంలో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర ఇది. అన్నింటికన్నా గొప్ప పాత్ర సృష్టిని మార్చటము, పతితమైన వారిని పావనంగా చేయటము అని చెప్తున్నారు బాబా. అప్పుడు సమర్థ్ కోన్ మే డ్రామా మీరే చెప్పండి. ఇప్పుడు సమర్థులు ఎవరు? నేనా డ్రామాయా అడుగుతున్నారు శివబాబా. శివబాబా సమర్థుడా? డ్రామా సమర్థమైందా? బాబా శక్తి ఎక్కువ, డ్రామా శక్తి ఎక్కువ? कौन समर्थी? किसकी शक्ति ज्यादा है? బాబా శక్తి. బాబా శక్తి గొప్పదైతే ద్వాపరయుగంలో వచ్చేయాలి బాబా. మన పిలవగానే దిగి వచ్చేస్తారు. పిల్లల మమకారం, మోహము ఉంటది కదా బాబాకు. మన పిల్లలు అమ్మో దుఃఖితులైపోతున్నారు, అయ్యో దిగజారిపోతున్నారు, బాబాకు తెలుస్తుంది కదా, ఆగలేరు అక్కడ ఇంకా కదా. కానీ బాబా కన్నా గొప్పది డ్రామా. డ్రామాలో ఉంటే గాని నేను రాలేను, డ్రామాలో ఉంటే గాని నేనేమీ చేయలేను అన్నారు బాబా. లేకపోతే ధన సంపదలు కూడా లూటీ కాకుండా బాబా రక్షణ చేసేవారు కదా. డ్రామాలో లేదు. रावण को भी ड्रामा अनुसार आना है जो नॉलेज मेरे नहीं वो आकर देता हूँ. तुम शिव बाबा की सेना हो, रावण पर जीत पाते हो. రావణుడు కూడా డ్రామా అనుసారం రావాల్సిందే. అందరిపైన పవర్ ఎక్కువ డ్రామాదే అన్నమాట. నాలో ఉన్న జ్ఞానం నేను ఇస్తున్నాను శివబాబా చెప్తున్నారు. మీరు శివబాబా సైన్యం రావణ్ పైన విజయం పొందుతున్నారు. आप कहते हैं सेंटर्स खोलते रहो, मैं आता हूँ पढ़ाने, मैं कुछ लेता नहीं हूँ. శివబాబా చెప్తున్నారు సెంటర్స్ తెరుస్తూ ఉండండి.
నేను మీకు చదివించటానికి వస్తున్నాను. నేనేమి ఫీజు తీసుకోను మీ దగ్గర చెప్తున్నారు బాబా. ఏమైనా తీసుకుంటున్నారా? ఐసే జో కుచ్ హై वो इसमें सफल करो. ఫీజు తీసుకోను. కానీ మీ దగ్గర ధనం ఉంటే ఈ కార్యంలో సఫలం చెయ్యండి. ऐसे भी नहीं सब खलास कर भूख मरो, భూక్ कोई मर नहीं सकता. ఇలా కూడా అనుకోకండి. అంతా ఇచ్చేస్తే ఆకలితో చావాలా? అంతా ఇచ్చేసి ఆకలితో ఉండిపోమని కూడా బాబా చెప్పట్లేదు. ఒకవేళ ఎవరైనా త్యాగం చేసినా ఆకలితో ఏమి చనిపోతారా ఏంటి? बाबा ने सब कुछ दिया, फिर भूख मरते क्या? तुम भूख मरते क्या? शिव बाबा का भंडारा है. బ్రహ్మ బాబా అన్నీ ఇచ్చేశారు, సమర్పించేశారు. ఒక పైసా కూడా బాబా పేరున లేకుండా ఆకలితో చావాల్సి వచ్చిందా బాబాకు? మీరు ఏమైనా ఆకలితో చూస్తారనుకుంటున్నారా ఏంటి? ఇంకా బాబా అటువంటి పిల్లల్ని రక్షిస్తారు. ఎవరు త్యాగం చేశారో వారు కదా. शिव बाबा का भंडारा है. आजकल तो दुनिया में देखो कितने मनुष्य भूख मरते रहते हैं. शिव बाबा దీనిలో మీకు మోసం జరుగుతుందా ఏంటి? ఈ రోజు ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఆకలితో చనిపోతున్న వారు ఉన్నారు. మీకైతే ఆ పరిస్థితి రానివ్వరు కదా బాబా. చక్క బ్రహ్మ భోజనాలు ఇంకా తింటున్నాం మనం. బాగా వినాశనిక సీన్ వచ్చేసినప్పుడు కూడా మంచినీళ్ళు తాగైనా యోగంలో ఉండి మనకి బాబా తీసుకెళ్ళిపోతారు. ఆకలితో ఉన్నామని ఉండదు. బాబా అయితే అవ్యక్త మురళిలో చెప్పారు కదా, ఎవరైతే బాబా సేవలో త్యాగం చేస్తారో సహయోగి అవుతారో. ఇంకొకటి, ఎవరైతే రోజు భోగ్ బాబా పెడతారో, పవిత్రమైన ఆహారం తయారు చేసి పవిత్ర ఆహారం తింటూ బాబాకు భోగ్ అర్పించి, వాళ్ళకి పప్పు అన్నమైనా అయినా సరే దొరుకుతుంది లాస్ట్. కరువైతే ఉండదు వాళ్ళకి అని చెప్పారు కదా బాబా. अभी तुम बच्चों को तो बाप से पूरा वैसा लेने का पुरुषार्थ करना है. ये है रूहानी నేచర్ క్యూర్. ఇప్పుడు పిల్లలు మీరు బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చేయాలి. ఇది ఆత్మిక నేచర్ క్యూర్ హాస్పిటల్లో కూర్చున్నాం. बिल्कुल सिंपल बात, सिर्फ मुख से कहते मन मनावो, आत्मा को क्यूर करते. इसलिए बाप को अविनाशी सज्जन भी कहते. సింపుల్ గా ఉన్న మందు ఇంజెక్షన్ బాబా ఇస్తున్నారు. ఏంటది? మన్ మనా భవ. నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకోండి. దీంతో ఆత్మని క్యూర్ చేసేస్తున్నారు బాబా. అందుకే బాబాను అవినాశి సర్జన్ అని కూడా చెప్తారు. ఈరోజు శివరాత్రి వైద్యనాథుడు అనే పేరు కూడా బాబాకి ఇచ్చారు కదా. చూడండి భక్తులు ఎంత చక్కగా పేర్లు పెట్టారు. कैसे अच्छा ऑपरेशन सिखलाते हैं. ఆయన సర్జన్ మనకి కూడా సర్జన్ గా చేసేస్తున్నారు. ఎంత చక్కటి ఆపరేషన్ చేయడం నేర్పిస్తున్నారు అంటున్నారు బాబా. मुझे याद करो तो तुम्हारे सब दुख दूर हो जाएंगे, चक्रवर्ती राजा बन जाएंगे. इन कांटों के जंगल में रहते हैं ऐसे समझो. तुम फूलों के बगीचे में जा रहे, घर जा रहे, एक दो को याद दिलाते रहो. శివ బాబా మనకు ఆపరేషన్ నేర్పించారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. చక్రవర్తి రాజా అయిపోతారు, మీరు సుఖిగా అయిపోతారు. ఈ మూలాలలో మేము వెళ్తున్నాము అని గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం పరంధామానికి అని ఒకరికొకరు ఇదే స్మృతి కలిగిస్తూ ఉండండి. మనము పూల తోట స్వర్గంలోకి వెళ్తున్నాం, పరంధామానికి వెళ్తున్నాం. అల్లా బాదశాహమే జరిగి అల్లా జ్ఞాపకం చేసుకుంటే, అంటే అల్లా అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అల్లా అనే పదం అంటే ఇక్కడ బాబా ముస్లింలుగా చేసేస్తున్నారు అనుకోకండి. అల్లా అన్న, ఈశ్వర అన్న, ఆ జ్యోతిని అంటారు కదా. మరి జ్ఞాపకం చేసుకుంటే రాజ్యాధికారం లభించేస్తుంది, వారసత్వం. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, शीर्ष पद पाने के लिए बाप का पूरा पूरा मददगार बनना है। उन्नत पदवी పొందడం కోసం బాబాకు పూర్తి పూర్తి సహయోగిగా తారవాలి। అందరూ రాస్తా దిక్కానా है, గుడ్డి వాళ్లకు మార్గం చూపించాలి। बेहद की घड़ी को सदा याद रखना है, అనంతమైన గడియారాన్ని సదా గుర్తుంచుకోవాలి। ఉన్నత పదవి పొందడం కోసం బాబాకు పూర్తి పూర్తి సహయోగిగా తయారవ్వాలి, అందరికి మార్గం చూపించాలి, అనంతమైన గడియారం సృష్టి చక్రాన్ని సదా గుర్తుంచుకోవాలి। सेकंड पॉइंट, यज्ञ की संभाल करने के लिए सच्चा सच्चा ब्राह्मण बनना है। यज्ञाన్ని సంభాళించటం కోసం సత్య సత్యమైన బ్రాహ్మణులుగా తయారవ్వాలి। ऐसे आदि जो है उन्हें सफल कर बाप से पूरा पूरा वर्षा लेना है। ధనము ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని సఫలం చేసుకుంటూ బాబా నుండి పూర్తి పూర్తి వారసత్వం తీసుకోవాలి। యజ్ఞ సంభాళన చేయటం కోసం సత్య సత్యమైన బ్రాహ్మణులుగా తయారవ్వాలి। ధనము ఏదైతే ఉందో దాన్ని సఫలం చేసుకుంటూ బాబా నుండి పూర్తి పూర్తి వారసత్వం తీసుకోవాలి। वरदान, मन मनाभों की विधि द्वारा बंधनों के बीज को समाप्त करने वाले नष्ट मोह स्मृति स्वरूप भवा मन मनाभव యొక్క విధి ద్వారా బంధన యొక్క బీజాన్ని సమాప్తి చేసేటటువంటి నష్ట మోహ స్మృతి స్వరూప భవ मन మనాభవ యొక్క విధి ద్వారా బంధన యొక్క బీజాన్ని సమాప్తి చేసుకునేటటువంటి నష్ట మోహ స్మృతి స్వరూప భవ। బంధన ఎవరెవరికి ఉంది? బంధన ఎవరెవరికి ఉంది? ఇక్కడ లేదెవరికి బంధన? नहीं, कोई कहते हैं ना बेचते नहीं घर में, कुमारियां कहते हमारे पिताजी नहीं मानते। బంధన మా ఇంట్లో పంపించరు సేవ కోసం, క్లాస్కి వెళ్ళడానికి పంపించరు అక్కయ్య, లేకపోతే కుమారీలు సెంటర్లోనండి అంటే అమ్మ ఒప్పుకోరు, నాన్న ఒప్పుకోరు, బంధన। కుమారులకు ఉంటది బంధన, అన్నయ్య కూడా మా పత్ని ఒప్పుకోరు, వైఫ్ ఒప్పుకోరు, బంధన। बंधन का बीज है संबंध, बंधन का बीज हम संबंध। जब बाप के साथ सर्व संबंध जोड़ लिए किसी वो कैसे हो सकता? बाबा तो भी सर्व संबंध పెట్టుకున్నారు। అసలైన అమ్మ ఎవరు? శివ బాబా భగవంతుడు। అసలైన నాన్న ఎవరు? శివ బాబా। అసలైనటువంటి బంధువు, అసలైన ఫ్రెండ్ ఎవరు? అసలైన పతి ఎవరు? అసలైన ప్రియుడు ఎవరు అని శివ బాబాయే కదా। బాబాకి అన్ని సంబంధాలు పెట్టుకున్న తర్వాత ఇంకెవరికైనా మోహం ఎలా వెళ్తది? बिना संबंध के मोह नहीं होता। मोह बंधन नहीं, సంబంధం లేకుండా మోహం ఉండదు, మోహం లేకుండా మోహం లేదంటే బంధన ఉండదు వాళ్ళతో। जब बीज को ही खत्म कर दिया, बिना बीज के वृक्ष कैसे पैदा होगा? ఎందుకంటే బీజాన్ని సమాప్తి చేసేసినప్పుడు బీజం లేకుండా వృక్షం ఎలా ఉత్పన్నమవుతుంది? మీ సంబంధమే అక్కడ పెట్టేశారు కదా, ఇంకా వేరే అంతా నిమిత్త మాత్రం, వదిలేము మాత్రంగా। డ్రామాల పాత్ర కోసం నాన్న, డ్రామాల పాత్ర కోసం అమ్మ,
కానీ ఏ జన్మలోనైనా, ఏ యుగంలోనైనా అసలైన అమ్మా, నాన్న, అసలైన సంబంధికుడు శివబాబా. అతడే సోదరుడు, సోదరి, మిత్రుడు, స్నేహితుడు, సఖుడు. ఎప్పుడైతే బీజాన్ని సమాప్తి చేసేసారో శరీరధారులతో నిమిత్తం మాత్రమే అసలైన సంబంధం బాబాతో అని, ఇంకా బీజం లేనప్పుడు వృక్షం ఎలా అవుతుందో అవుతుంది. బంధన బంధన అనేది. यदि अभी तक बंधन में प्रसिद्ध है कि कुछ तोड़ा है, कुछ जोड़ा है, इसलिए मन मनोभव की विधि से मन के बंधनों से विमुक्त, नष्ट मोह स्मृति से बनो, फिर ये शिकायतें समाप्त हो जाएगी कि क्या करे, बंधन ये कटता नहीं. ఒకవేళ ఇప్పటివరకు బంధం ఉంది అంటే దాని ద్వారా నిరూపణ అవుతుంది ఏంటంటే, కొంత బంధం తెంచుకున్నారు, కొంత బంధం ఇంకా జోడించి ఉన్నారు. అందువలని మన్మనాభవ అనే విధి ద్వారా, అందుకే ఇప్పుడు ఏం చేయాలి, మన్మనాభవ, మనస్సు బాబాతోనే జోడించటం అనే విధి ద్వారా మనస్సు యొక్క బంధం నుండి కూడా ముక్తులై, మనస్సు యొక్క బంధం నుండి కూడా ముక్తులై నష్టమోహ స్మృతి స్వరూపులుగా తయారవ్వండి. అప్పుడు ఈ ఫిర్యాదు సమాప్తి అయిపోతుంది. ఏం చేయాలి బాబా, బంధనలు ఉన్నాయి కదా, పెగటం లేదు అని గడిగడిక అన్నారు. అప్పుడు ఇంకా स्लोगन, ब्राह्मण जीवन का सांस उमंग उत्साह, इसलिए किसी भी परिस्थिति में उमंग उत्साह का प्रेशर कम ना हो. ब्राह्मण జీవితానికి శ్వాస ఉల్లాస ఉత్సాహాలు. బ్రాహ్మణ జీవితం యొక్క ఊపిరి. అందువలన ఎట్టి పరిస్థితుల్లోని ఉల్లాస ఉత్సాహాల యొక్క ప్రెజర్ తగ్గకూడదు. ఉల్లాస ఉత్సాహాల యొక్క ఫోర్స్ ఎప్పుడు కూడా తగ్గకూడదు బ్రాహ్మణ జీవితంలో. ఎందుకంటే ఇది శ్వాస. తగ్గింది అంటే శ్వాస డౌన్గా ఉంటుంది, చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అంటే బాబా ఇచ్చిన జన్మ నుండి, బ్రాహ్మణ జీవితం నుండి బ్యాక్ అయిపోతాం మనం. అందుకే పురుషార్థంలో ఉమంగ ఉత్సాహాలు ఎప్పుడు తగ్గకూడదు మనకి. अव्यक्त इशारे, एकांत प्रिय बनो, एकता और ఏకాగ్రత को अपनाओ. ఏకాంత ప్రియులుగా కండి, ఏకత మరియు ఏకాగ్రతను धारण చేసుకోండి. जितना सेवा के अड़चन में आते उतना बिल्कुल अंडर ग्राउंड चले जाओ. ఎంత సేవ అలజడిలోకి వస్తున్నారో అంతే పూర్తి अंडर ग्राउंड లోకి వెళ్ళిపోండి. कोई भी इन्वेंशन और शक्तिशाली इन्वेंशन अंडर ग्राउंड नहीं करते, तो ఏకాంతవాసి बनना ही अंडर ग्राउंड. ఏదైనా కొత్త ప్రయోగం చేసినప్పుడు, శక్తిశాలి ప్రయోగం చేసినప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉండి చేస్తారు సైంటిస్టులు. కాబట్టి మీరు కూడా ఏకాంతవాసి అయిపోండి. అదే अंडर ग्राउंड అంటారు. जो भी समय में इकट्ठा 1 घंटा व आधा घंटा समय नहीं मिलेगा, लेकिन बीच में 5 मिनट भी मिले तो సాగర్ కే తలను చలే జాओ. ఏదైతే టైం మీకు దొరుకుతుందో మీ చేతిలో, ఒకేసారి గంట దొరకదు, ఒకేసారి అరగంట కూడా దొరకకపోవచ్చు, బిజీ ఉండొచ్చు. కానీ మధ్య మధ్యలో 5 నిమిషాలు దొరికినా కూడా సాగరుడు బాబా, సాగరం యొక్క లోతులోకి వెళ్ళిపోతూ ఉండండి. इससे संकल्पों पर ब्रेक लग सकेगी, फिर वाणी में आना चाहिए तो भी नहीं आ सकेंगे. ఇలాంటి ప్రాక్టీస్ మీరు పెట్టుకుంటే సంకల్పాల పైన బ్రేక్ వేయగలరు మీరు. మధ్య మధ్యలో టైం దొరికినప్పుడంతా బాబాతో కనెక్ట్ అయిపోవడం, సాగరంలో లీనమైపోవడం. దీనివల్ల ఏమవుతుంది, బ్రేక్ మీకు కరెక్ట్ గా ఉంటుంది సంకల్పాల పైన. తర్వాత మీకు ఇంకెక్కువ మాటల్లో రాబుద్ది కాదు, అవసరం లేని మాటల్లోకి రారు. అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఖుషి ఉండాలి. ఈ పాత వస్త్రం వదిలి వెళ్ళిపోతున్నాం ఇంటికి, మళ్ళీ కొత్త వస్త్రాన్ని ధరించి స్వర్గంలో వస్తాం కదా అని. ఇంకా ఆత్మాభిమాని స్థితి తయారు చేసుకోవాలి. బాబాను గుర్తించాలి మనము అంటే. ఆ స్థితి తయారవ్వక కొంతమంది
పక్కాగా ఉన్నారు బాబాని గుర్తించి. కొంతమంది ఇంకా పచ్చిగానే ఉండిపోయారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? నష్టమోహ స్మృతి స్వరూప భవ. బంధనాలకు కారణం సంబంధాలపైన మోహం. అది పోవాలి అంటే ఒక శివ్ బాబాతో సర్వ సంబంధాలు జోడించుకోవాలి. ముందు మీ మనస్సు యొక్క బంధన వదులుకోండి, బాబాతో జోడించండి చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ జీవితం అంటే బాబా పిల్లలుగా ఉండే జీవితం కంటిన్యూ అవ్వాలంటే ఎప్పుడు ఉల్లాస ఉత్సాహాల యొక్క ప్రెజర్ తగ్గకూడదు అని చెప్తున్నారు బాబా. ఏకాగ్రత అనేది ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలి? ఏకాంతవాసి కావడం అంటే పని చేస్తూ కూడా బిజీలో ఉంటూ కూడా 5 నిమిషాల మధ్యలో దొరికినా కూడా సాగరం బాబాతో కనెక్ట్ అయిపోయి లోతులోకి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన సంకల్పాల పైన బ్రేక్ వేసి ప్రాక్టీస్ అవుతుంది. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఏకాంతవాసి అయిపోతారు. ఎక్కువ మాటల్లో రావాలని కూడా అనిపించదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. శివ్ బాబా యొక్క జయంతి మరియు దాంతో పాటు బాబా పిల్లలుగా జన్మించిన మన జయంతి. ఇది 89వ జయంతి మనం జరుపుకుంటున్నాము. ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అందరూ చక్కగా ముందుగా వచ్చేసారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మన కాసేపు యోగం చేసాక అందరూ టిఫిన్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ హాల్లోనే కూర్చుంటారు. యోగము కార్యక్రమం అది జరుగుతుంది. తర్వాత జెండా వందనం 11 తర్వాత ఉంటుందన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్‌లో అంటే నేను అనౌన్స్‌మెంట్ పెట్టిందాలే ఇది కూడా పెట్టాను తెలుగులో అయితే. అంటే అంటే వీఐపీలు టైంని బట్టి అటు ఇటు ఏమైనా మారితే మారొచ్చు అని కూడా. అంటే జెండా వందనం ముందు 8:30 అని పెట్టాము. వీఐపీస్ దీన్ని బట్టి ఏమైనా మారితే మారొచ్చని కూడా ఒక చిన్న ఇషారా అయితే అందులో పెట్టడం జరిగింది. హిందీ में मैं बताई कि नहीं मालूम नहीं, लेकिन मैसेज में तेलुगु में तो मैं ये रखी कि 8:30 झंडारोहण है और वीआईपीस के हिसाब से थोड़ा चेंज होगा तो हो सकता है ऐसा। కాబట్టి ఏంటంటే మేయర్ గారు ఈరోజు అంటే ఉదయం అంటే అందరికీ పూజలు వాళ్ళు భక్తి చేస్తారు కదా! నిన్న పూజలు, ఈరోజు కూడా పూజల్లో ఉన్నారు. అందుకని అంత ఉదయాన్నంటే అవ్వదు అన్నారు. సరే మీరు ఏ టైం చెప్తే ఆ టైంకి. ఎందుకంటే మనం 1:30 వరకు ఇక్కడే ఉంటాం గదా అందరూ. అందుకని మీ టైం చెప్తే దాని అనుసారం మేము ప్రోగ్రాము ఫిక్స్ చేసుకుంటాం. దేని తర్వాత ఏది చేసుకోవాలో అని చెప్తే వాళ్ళు 11-12 టైం ఇచ్చారు మేయర్ గారు. అందుకని మనం ఈ లోపల మన యోగము అన్నీ మనం చేసుకుంటాం. అందరూ టిఫిన్ చేసేసి మేయర్ గారు ఇంకా కొంతమంది వీఐపీస్ వస్తున్నారు. వాళ్ళతో కలిసి జెండా వందనం చేసాక మళ్ళీ ఇక్కడ కార్యక్రమం జరుగుతుందన్నమాట. బాబా ఈరోజు చెప్పాడు డ్రామా పవర్‌ఫుల్ అని. మేమైతే ఏమనుకున్నాము అరగంటలో 9, 9:30 లోపు వీఐపీస్ వెళ్ళిపోతారు. మళ్ళీ మన కార్యక్రమం మనలో మనం చేసుకుంటామని. కానీ అది ఇప్పుడు ముందు మనలో మనం చేసుకునేదుంది. తర్వాత వీఐపీస్ అలా మారింది. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ లాగా అదేం లేకుండా జెండా ఎగరేసి అలా ఇక్కడ జ్యోతి వెలిగించి వెళ్ళిపోతారు. అలా చేద్దామనుకున్నాం. వీఐపీస్ బిజీ తగ్గించి యోగం ఎక్కువగా చేసుకుందాం మనము అని. కానీ డ్రామాలో ఇది సెట్ అయి ఉంది. అయితే ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కన్నా సింపుల్‌గా చేస్తున్నాం కదా! సింపుల్‌గా చేస్తున్నప్పుడు ఆ సింపుల్‌లో కూడా ఎవరైనా కొంచెం వీఐపీలు వచ్చారనుకోండి, అది కూడా ప్రత్యక్షత అనేది చేసిన సేవ అవుతుంది. ఇలాగే కూర్చొని మనం ఏం కష్టపడకుండా యోగం అది చేస్తూ ఒక పదవిలో ఉన్న వీఐపీలు వచ్చారనుకోండి, అది కొంచెం మనకి సేవ జరిగినట్టు అవుతుంది. అందుకనే మనం వాళ్ళ కోసం ఇలా టైము సెట్ చేసుకోవడం జరిగిందనమాట. సరేనా? ఓం శాంతి.